అందరికీ నమస్కారం. లతా మధుర గీతాలకి స్వాగతం. ఈరోజు ఒక గీతాన్ని వినిపిస్తాను. ముందుగా తపస్సు అంటే ఏమిటి అని అన్నట్లయితే మనమంతా సామాన్యంగా అనుకునేది ఏమిటి? మునులు అడవుల్లో కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసుకోవడమే తపస్సు అని మన యొక్క దృష్టిలోకి వస్తుంది. కానీ నిజానికి తపస్సు అంటే ఎన్ని రకాలుగా చేయవచ్చు ఈ పాటలో వివరంగా ఉన్నది. ఈ గీతం వినండి. ఇతర చింతనలు లేక ప్రతిక్షణం స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. నింగి కూలిన చెక్కు చెదరని సత్య నిరతి నీ తపస్సు. తలపు మాట చేత ఒకటౌ త్రికరణ శుద్ధి తపస్సు. నింగి కూలిన చెక్కు చెదరని సత్య నిరతి నీ తపస్సు. తలపు మాట చేత ఒకటౌ త్రికరణ శుద్ధి తపస్సు. ఇడుముల కడలిని మునిగి తేలిన మరువని సహనమే తపస్సు. ఇడుముల కడలిని మునిగి తేలిన మరువని సహనమే తపస్సు. నమ్మిన దైవము వెంట నుండుననే విశ్వాసమే నీ తపస్సు. నమ్మిన దైవము వెంట నుండుననే విశ్వాసమే నీ తపస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. ప్రతి మనిషి ఆ దేవదేవుడని భావించుటే నీ తపస్సు. నేను నాదను అహము మరచుటే దైవ సన్నిధిని తపస్సు. ప్రతి మనిషి ఆ దేవదేవుడే అని భావించుటే మది తపస్సు. నేను నాదను అహం మరచుటే దైవ సన్నిధిని తపస్సు. చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో సేవ చేయుటే తపస్సు. చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో సేవ చేయుటే తపస్సు. సేవా భాగ్యమునిచ్చిన స్వామిని ఆరాధించుటే తపస్సు. సేవా భాగ్యమునిచ్చిన స్వామిని ఆరాధించుటే తపస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు.
దైవస్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. నమస్తే.